ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపముశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నేను మీ ఫణిశర్మ, రామేశ్వరపు శ్రీ గాయత్రీ జ్యోతిషాలయం. మనము రాబోయేటటువంటి భాద్రపద మాసంలో ఈ 2024వ సంవత్సరము సెప్టెంబర్ 7వ తారీఖు శనివారం నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రత కథ, వ్రతం గురించి, అలాగే గణపతి యొక్క తత్వాన్ని గురించి, గణపతిని పూజించినట్లయితే మనకి ఏమి ఇస్తారు అనేటువంటి విషయాన్ని గురించి ఈ రోజున కొంచెం విపులంగా మనము మాట్లాడుకుందాం. అసలు ఈ గణపతి తత్వం అంటే ఏమిటి అని ఆలోచించినట్లయితే, గణపతి పుట్టింది ఎక్కడ పుట్టాడు? ప్రకృతి నుంచి వచ్చినటువంటి పదార్థము ద్వారా. అంటే అమ్మవారి, పార్వతీ అమ్మవారి యొక్క ఆ రోజున ఆమె చేసినటువంటి ఆ గణపతి యొక్క కథలో ఉండేటట్లుగా విధంగా ఆమె పరమేశ్వరుని యొక్క రాక గురించి ఆలోచిస్తూ వస్తున్నాడు అనేటువంటి వార్తని విని అందు గురించి పార్వతీ అమ్మవారు తను స్నానం చేయడానికి పెట్టుకున్నటువంటి ఆ యొక్క నలుగు పిండి ద్వారా అనాలోచితంగా ఒక మూర్తిని, ఒక బాలుని యొక్క ఆకారాన్ని తయారు చేసింది. ఆ ఆకారము చాలా ఆమెకు బాగా నచ్చి ఆ యొక్క ఆకారానికి ప్రాణం పోసింది. ఆ కుర్రవాడికి ఒక ఆయుధాన్ని ఇచ్చి ఆ కుర్రవాడిని ఆ యొక్క ద్వారం వద్ద కాపలా ఉంచిందిట అమ్మవారు. చూడండి ఎంత విచిత్రమో. అమ్మవారి యొక్క తత్వము, ఆమె యొక్క ఆలోచనలో నుండి భర్త యొక్క రాక గురించి ఆలోచిస్తూ ఒక అందమైనటువంటి పిల్లవాడికి ప్రాణం పోసింది. అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆ బాలుడు. మరి ఆ బాలునికి వచ్చినది తన తండ్రి అని తెలియక అతన్ని అడ్డగిస్తే, కోపం వచ్చినటువంటి పరమేశ్వరుడు తన యొక్క త్రిశూలంతో ఆ బాలుని యొక్క శిరస్సును ఖండించి వేశాడు. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత పార్వతితో మాట్లాడుతూ ఆ ద్వారం వద్ద ఉన్నటువంటి కుమారుడి గురించి, ఆ బాలుడి గురించి ప్రస్తావనకి రాగా, అతను మన కుమారుడు అని, నేను తయారు చేసిన బొమ్మకి ప్రాణం పోయేగా వచ్చినటువంటి బాలుడు అని, ఎట్లాగైనా సరే ఆ కుర్రవాన్ని బ్రతికించమని అమ్మవారి యొక్క ప్రార్థన. సరే, అమ్మవారి మాటను తీయలేక ఆ పరమేశ్వరుడు తన యొక్క ప్రమదగణములను ఆజ్ఞాపించట. ఏమని? ఏ జీవి అయితే నిద్రపోతూ ఉంటుందో ఆ నిద్రపోతున్నటువంటి ఆ జీవి యొక్క శిరస్సును ఖండించి తెమ్మని చెప్పి పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ. ఆ విధంగా వారికి నిద్రపోతూ ఉన్నటువంటి ఒక ఏనుగు కనిపించగా ఆ ఏనుగు శిరస్సుని ఖండించి ఆ శిరస్సును పరమేశ్వరుడు ఆ కుర్రవాడికి అతికించి అతనికి ప్రాణం పోశాడు.
అప్పటి నుంచి ఆ బాలుడు గజముఖుడు అనేటటువంటి పేరుతో అతను పిలువబడుతూ ఉన్నాడు. ఆ బాలుడు అంటే ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక జీవి ద్వారా అతను మరలా ప్రాణం తెచ్చుకున్నటువంటి బాలుడు. ఇక మూడవసారి సరే తర్వాత కుమారస్వామి జననము, దేవతలందరి యొక్కకి కూడా ఒక విఘ్నాధిపత్యం కావాలి అని చెప్పినటువంటి సంకల్పంతో అందరూ కూడా పరమేశ్వరుని ప్రార్థించగా ఆ పరమేశ్వరుడు కుమారునటువంటి ఈ యొక్క గజముఖుడు, గజాననుడు, అలాగే ఆ నెమలి వాహనం కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయుడు ఇద్దరు కూడా ఆ విఘ్నాధిపత్యము నాకు కావాలి అంటే నాకు కావాలి అనుకునే వారిద్దరూ కూడా కొంచెం అడగడము, దానికి పరమేశ్వరుడు ముల్లోకాలలో ఉన్నటువంటి నదుల్లో ఎవరైతే ముందుగా స్నానం చేసి వస్తారో వారికి మాత్రమే ఈ విఘ్నాధిపత్యం వస్తుంది అనేటువంటి మాట చెప్పడము, అందుకు చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాహనం కలిగినటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన నెమల వాహనం ఎక్కి వేగంగా వెళ్ళడము, అంత వేగంగా కదలలేనటువంటి వాహనం కలిగినటువంటి సుబ్రహ్మణ్య యొక్క గజముఖుడు తన మూషిక వాహనంతో చూస్తూ అక్కడే కూర్చొని చాలా ఆలోచించగా అతనికి నారదుని యొక్క అభీష్టం మేరకు తల్లిదండ్రులకు మించినటువంటి గురువు లేడు, తీర్థము లేదనే మాట విని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల చుట్టూనే ప్రదక్షిణం చేస్తూ ఉన్నట్టు. చూడండి, ఎవరైనా సరే తమ యొక్క తల్లిదండ్రులకు మించినటువంటి దైవము లేదు, గురుడు లేడు అని చెప్పి భావం ఇక్కడ తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తూ ఉండగా వేగంగా వెళ్ళినటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏ నదిలో అయితే స్నానం చేయడానికి వెళ్తూ ఉండగా అదే నదిలో ఈ గజాననుడు స్నానం చేసి ఈయనకి ఎదురుస్తూ ఉన్నట్ట. ఆ విధంగా ముల్లోకాలలోని సమస్త నదుల్లో కూడా స్నానం చేసి తిరిగి రాగా అతనికన్నా ముందు ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి ఆ యొక్క గజముఖుణ్ణి చూసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఈ విఘ్నాధిపత్యం అన్నగారికి ఏమని కోరగా ఆ విధంగా దేవతల యొక్క అందరి ఆశీర్వాదం మూలకంగా, త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదం మూలకంగా ఆ యొక్క గజముఖుడికి విఘ్నాధిపత్యం వచ్చింది. అక్కడి నుండి విఘ్నేశ్వరుడిగా ఖ్యాతి పొందాడు ఆ బాలకుడు. ఇక ఆ రోజున అందరూ పెట్టినటువంటి పదార్థాలన్నీ కూడా సాయం సంధ్యా సమయంలో తల్లిదండ్రుల వద్దకు కైలాస పర్వతం దగ్గర చేరుకొని తల్లిదండ్రులను చూసి వారికి సాష్టాంగ నమస్కారం చేద్దామనే ఉద్దేశంతో ఆయన బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయగా అనేక పెద్ద బొజ్జ అడ్డు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉండగా పరమేశ్వరుని యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి నవ్వట. అది చూసి ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క పొట్ట పగిలి లోపల ఉన్నటువంటి ఆ కుడుములు ఉండ్రాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఈ విధంగా ఆయనకి రెండోసారి మరణం అనేది ప్రాప్తి కలిగింది. ఇక మరలా మిగతా దేవతలందరి యొక్క అనుగ్రహం మూలకంగా ఆయన మూడవసారి కూడా ప్రాణం పోసుకున్నాడు ఆ వినాయకుడు. ఎందుకు ఈ విధంగాను ఇదేమీ పరమేశ్వరుడికి తెలియకుండా జరిగిందా, పార్వతీదేవికి తెలియకుండా జరిగిందా అంటే తెలిసే జరిగినటువంటి వృత్తాంతం. ఎందుకంటే ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి విఘ్నేశ్వరుడి యొక్క అవతారము, అందులో ఇన్ని రకాలైనటువంటి మలుపులు, ఆయన యొక్క ముఖము, ఇవన్నీ కూడా
ఆ రాక్షస సంహారానికి చెందినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. మరి ఈ విఘ్నేశ్వరుడు యొక్క తత్వం ఏమిటి అంటే, ప్రకృతిలో పుట్టి ప్రకృతిలోనే పెరిగి ప్రకృతిలోనే ఉన్నటువంటి ప్రకృతి నుండి వచ్చినటువంటి పత్రి, రకరకాల పువ్వులు, 21 రకాలైన పత్రి, ఇవన్నీ కూడా పూజలు అందుకొని ఆఖరి రోజున మరలా ఆ ప్రకృతి ఒడిలోనే నీటిలోనే కలిసిపోయేటటువంటి తత్వము ఈ విఘ్నేశ్వరుని యొక్క తత్వం. మరి ఆయన యొక్క శరీరాన్ని మనము చూసినట్లయితే చిన్ని కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. ఎందుకు అంటే అందరికీ కూడా సూక్ష్మ బుద్ధి కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాడు ఆయన. విశాలమైన చెవులు చాలా పెద్దగా ఉంటాయి ఆయనకి. విశాలమైన చెవులు అంటే ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వినాలి, ఆలకించాలి అనేటటువంటి తత్వాన్ని అందులో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయనకి పెద్ద శరీరం. ఎందుకు అంటే కష్టపడి పనిచేసేటటువంటి తత్వం కలిగి ఉండాలి అందరూ కూడా. అలాగే బుద్ధి కుశలత, ఆలోచన విధానం అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వినాయకుడు. మరి వీటన్నిటి యొక్క సమాగమమే ఆ వినాయకుని యొక్క తత్వంలో మనకి బోధపరుస్తూ ఉంది. మరి వినాయకుని పూజించినట్లయితే ఆయన ఏం చేస్తారండి అని అడిగితే కనుక, ఎటువంటి విఘ్నాలు కూడా కలగకుండా చేసేటటువంటి వాడు ఆ యొక్క వినాయకుడు. ఆయనకు ఉన్నటువంటి బిరుదే విఘ్నాత్యము. కాబట్టి మనము పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా గణపతి పూజ అనేది చేస్తూ ఉంటాం కదా. పసుపు వినాయకుని చేసి ఆ పసుపు గణపతి పూజ అని చేస్తూ ఉంటాం. మరి ఈ గణపతి వరసిద్ధి వినాయక స్వామి యొక్క వ్రతం చేసేటప్పుడు కూడా ముందుగా ఆ పసుపు గణపతికి పూజ చేసి తర్వాతనే ఆ వరసిద్ధి వినాయక స్వామి యొక్క మూర్తికి పూజించాలి. ఎందుకు అంటే వేదాల్లో చెప్పబడినటువంటి గణపతుల్లో మనం పూజించేటటువంటి ఆ పసుపు గణపతికి క్షిప్ర గణపతి అని పేరు. క్షిప్ర గణపతి అంటే ఏమిటండి అంటే కనుక క్షణంలో ముక్తిని ప్రసాదిస్తాడు అని అర్థం. కాబట్టి మనం ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ముందుగా ఆ పసుపు గణపతిని పూజించి వెళ్ళినట్లయితే మన తలపెట్టినటువంటి కార్యక్రమం అంతా కూడా 100%, 100% కూడా ఆ పనంతా కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల పూర్తి అవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి గణపతిని మనము ఈ భాద్రపద మాసము శుక్లపక్షము చవితి రోజు నుంచి ప్రారంభం చేసుకుని మన శక్తి కొలది 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు అనేటటువంటి తత్వం చేత పూజించుకుని ప్రకృతిలో లభించేటటువంటి పత్రి, పండ్లు, కాయలు వీటన్నిటి ద్వారా ఆ గణపతిని పూజ చేసి ఆఖరి రోజున మళ్ళా ఆ ప్రకృతి ఒడిలోనే గణపతిని ఈ గణపతి తత్వం. కాబట్టి కూడా గణపతి తత్వాన్ని అలవరుచుకొని గణపతిని పూజించినట్లయితే భక్తి శ్రద్ధతో ఆ స్వామి యొక్క అనుగ్రహం సుఖంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఉన్నా. శుభం భూయాత్.